హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ లాక్స్. ఈ వీడియో వచ్చేసి నా సింపుల్ డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్. నేను రెగ్యులర్గా యూజ్ చేసే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అండ్ సింపుల్ చైన్ మీకు చూపించబోతున్నాను. ఇంకా పెద్ద జ్యువెలరీ సెట్స్ అంటే మనం ఫెస్టివల్స్ అప్పుడే యూజ్ చేస్తాం కాబట్టి అవి లాకర్లో ఉంటవి. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పటికే అవి ఎలాగే ఉన్నాయి. కింద మాత్రం చిన్న బాల్స్ లాగా వచ్చి ఉండాలి. అవి ఒకటి పోయింది, సో ఇంకో దాన్ని కూడా పీకేశాను. ఇవైతే అసలు స్టోన్స్ ఇప్పటికీ అసలు కలర్ కూడా షేడ్ అవ్వలేదు. ఇవి నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి, అసలు పెట్టుకున్నట్టే అనిపించవు. సో ఇప్పుడు కూడా నేను అవే పెట్టుకొని ఉంటాను. ఇంకా ఇవి వచ్చేసి నేను నోయిడాలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చాను ఒకసారి, అప్పుడు తీసుకున్నాను. ఊరికే అలా స్టడ్స్లా పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటాయని. బట్ ఇవి పెట్టుకుంటే హెయిర్ లాగేస్తూ ఉంటాయి, పెద్దగా పెట్టుకుంది లేదు. బట్ పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ పింక్ స్టోన్స్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న మనీతో కొంచెం దాచుకున్న డబ్బులతో నేను తీసుకున్నాను. మ్యారేజ్ తర్వాత తీసుకున్నాను. ఇవి అసలు ఇప్పటి వరకు అసలు యూజ్ చేయలేదు. మనీ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. చిన్న చిన్నవి కలెక్ట్ చేసి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మనం యూజ్ చేయకపోయినా ఫ్యూచర్లో వాళ్ళు యూజ్ చేస్తారు కదా. ఇంకా ఈ బుట్టలు వచ్చేసి నాకు అమ్మ తీయించింది మ్యారేజ్ తర్వాతే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ బుట్టలు దీంతో పాటుగా ఇంకో రింగ్ తీయించింది, అది కూడా చూపిస్తాను. నేను రెగ్యులర్గా ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు ఏమన్నా శారీస్ అలా వేసుకున్నప్పుడు ఈ బుట్టలు యూజ్ చేస్తూ ఉంటాను. ఇవైతే మితంగా చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు. నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి బయటకు వెళ్ళినప్పుడు. అప్పుడు ఇంట్లో ఉంటే ఎక్కువగా పెట్టుకోనులేండి. నాకున్నది ఇది ఒకటే నల్లపూసలు. ఇది కూడా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. తర్వాత తీసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. బట్ నాకు చాలా ఇష్టం. చాలా డిఫరెంట్గా అన్ని నల్లపూసలు తీసి పెట్టుకోవాలని చెప్పి. ముక్కుపుడక రింగ్ వచ్చేసి నేను ఇంటర్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం రింగ్ టైప్వి. బట్ మ్యారేజ్కి ముందు మా హస్బెండ్కి ఆ టైప్ నచ్చదు అని చెప్పేసరికి ఇంకా నేను స్టెట్ టైప్ పెట్టుకున్నాను. ఇంకా రింగ్స్ చూపిస్తాను. నాకైతే రింగ్స్ చాలా పిచ్చి. ఆ బుట్టలతో పాటు అమ్మ తీయించిందని చెప్పాను కదా, ఆ రింగ్ అదే. నెక్స్ట్ ఇంకా ఈ రింగ్ వచ్చేసి నా మ్యారేజ్కి ముందుదే. ఇది చాలా రింగ్స్ ఉండేవి. మనం చిన్నప్పుడు ఊరికే ఉంటామా, ఎన్ని పోగొట్టేసాను నేనైతే. నాకైతే ముత్యంది, కెంపుది, గ్రీన్ స్టోన్ ఇలా చాలా ఉండాలి, బట్ అన్నీ పోగొట్టేసాను. ఇదైతే మ్యారేజ్ తర్వాత తీసుకున్నాను. నా దగ్గర ఓల్డ్ రింగ్ ఒకటి ఉంటే అది వేసేసి ఇంకో 2-3,000 ఎక్స్ట్రా అయితే ఇది వేసి తీసుకున్నాను. ఇది కొత్త రింగ్. ఈ వైట్ స్టోన్ రింగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళు ప్రధానంతో చొక్కతో పాటుగా ఆ రింగ్ పంపించారు. ఇది సింపుల్ రింగ్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ది. ఇంకా ఈ రింగ్ వచ్చేసి నేను నా శాలరీతో తీసుకున్నాను. ఆ బ్రేస్లెట్ ఇంకా లాస్ట్లో చూపించిన రింగ్ ఒక్కసారిగా నేను తీసుకున్నాను. నా 2021 జాన్లో నేను తీసుకున్నాను. ఈ రింగ్ అండ్ ఆ బ్రేస్లెట్ రెండు ఒకేసారి తీసుకున్నాను. నా దగ్గరికి ఏదైనా వస్తువు వస్తే నేను అలాగే దాచుకుంటాను, రావడమే కానీ నేను ఇంకా మళ్ళీ ఏం రిటర్న్ చేయడం అలా ఏం పెట్టుకోను. గోల్డ్ పాత అయితే కొన్ని మార్చేస్తూ ఉంటారు కదా, నాకు అలా నచ్చదు అసలు మార్చడం. ఇది నేను మ్యారేజ్ తర్వాతే తీసుకున్నాను. ఈ చైన్ 55 వరకు పడింది, ఇంకా ఎక్కువే పడింది అనుకుంటాను ఈ సెట్. ఈ చైన్తో పాటుగా సింపుల్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసి రెండు తీసుకున్నాను. మన కుర్తా సెట్స్ మీదకి దీనికి బాగా సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. దానికి నేను డైలీ యూజ్ చేసే గోల్డ్ జ్యువెలరీ అయితే అది. ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ, అక్క తీయించింది. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. అలాగే పోతూ మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.